నమస్తే ప్రజలారా, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈ రోజు అక్షర విజేత పత్రికలో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఏదైతే ట్విట్టర్ అకౌంట్ లో ఉందో దానిపైన ఒక వార్త ప్రచురితమైంది. ఆ వార్త ఏంటా అని మనం కనుక పరిశీలించి చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయినవని చెప్పి ఇక్కడ ప్రచురితమైన వార్త చూడొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలు బంద్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో సన్నాలకు బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్యాస్ బండకు రాయితీ, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయి. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీలు అమలును గాలికి వదిలేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు అంటూ ప్రసిద్ధమైన వార్త. అయ్యా హరీష్ రావు గారు, గత 9 సంవత్సరాల పాలనలో మీరు చాలా ముఖ్య భూమిక పోషించారు. మంత్రివర్యులుగా కొనసాగారు. ప్రభుత్వం ఎలా ఉంది, ఏం కథ అనేది మీకు మొత్తం తెలుసు. వారు రాజీవ్ యువ వికాసం బంద్ అని చెప్పలేదు. గొర్రెల పంపిణీ చేద్దామన్నా సరే, మరి ఈ గ్యాస్ బండ చేద్దామన్నా, ఏం చేద్దామన్నా ఖజానా ఖాళీ ఉందని చెప్పి ఒక విషయం అనేది తేడా తెల్లంగా చెప్పకనే చెప్పిల్లు. ఏమని? అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని చెప్పారు అంటే, తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ ఉంది, ఒకవేళ డబ్బులు సమయానికి అందకపోతే జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సమయంలో కూడా లేట్ కావచ్చు అని చెప్పి, జాప్యం జరగచ్చు అని చెప్పి చెప్పారు. మరి అదే విషయమై చూసుకుంటే, మిగతా పథకాల గురించి కూడా చూసుకుంటే, రైతు భరోసా అనేది నిన్నటి రోజున 9,000 కోట్ల రూపాయలు అనేది విడుదల చేసింది మనం చూసినాం. మరి అదే విధంగా రాజీవ్ యువ వికాసంలో ₹1,00,000 కాకుండా 50,000ది ఎవరైతే 50,000కి అయితే అప్లై చేస్తున్నారో వారికి ముందస్తుగా ఇస్తారని చెప్పారు. మరి మిగతా విషయాలు, మిగతా పంపిణీలకు వస్తే అవి కూడా చేయనీకి స్టెప్ బై స్టెప్ ఒకదాని వెనుక ఒకటి పోతున్నారు. మరి దీని మొత్తానికి విషయ సంగ్రహంగా మనం ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే, మరి వీటన్నిటికీ పథకాలు అమలు చేయాలంటే ఏమి కావాలి ప్రజలారా? మీరు ఒక్కసారి ఈ ఉచిత పథకాలన్నీ, ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ఏమి కావాలి? మనల్లోనే మనం ప్రశ్నించుకుందాం. మరి ఈ పథకాలన్నీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి. మరి డబ్బు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మరి మీరేమో ఏమంటున్నారు? పథకాలన్నీ బంద్ అంటున్నారు. సరే, ఈడి వరకు బాగానే ఉంది. ఒక చిన్న 2 ఉదాహరణలు గత పాలనలో జరిగిన ప్రాజెక్టులు ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. ఏంటయ్యా అంటే, కాళేశ్వరం, గోదావరిపై నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, వరల్డ్ ఫేమస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంకి 1,47,000 చిల్లర కోట్లు, 1,47,000 కోట్ల పైచీలకు అమౌంట్ అనేది అంత మహా గొప్ప ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. మరి 1,47,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు అయితే, మరి హరీష్ రావు గారు తలపెట్టినటువంటి పెద్ద మహా గొప్ప కార్యం ఏంటంటే మిషన్ భగీరథ. మన మిషన్ భగీరథ యొక్క వ్యయం ఎంత అంటే బడ్జెట్ 43,732 కోట్లు. మరి ఈ 43,000 కోట్లు, ఆ 1,47,000 కోట్లు కనుక మనం లెక్కేసుకుంటే 1,90,000 కోట్లు ఓన్లీ గోదావరి జలాలు మరియు కృష్ణా జలాల పైననే పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే, దీంట్లో లబ్ధిదారులు ఎంతమంది అంటే 2,72,000 మంది కోట్ల ప్రజలకు ఇది ఉపయోగకరమని బడ్జెట్ లో చూపించారు. మరి ఇందులో 20,000 కుటుంబాలు అర్బన్ సిటీస్ లో ఉంటే 60,000 కుటుంబాలు గ్రామీణులు అని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి 1,90 కోట్ల రూపాయలు కనుక ఇవే మన తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో కనుక ఇప్పుడు ఉంటే ఈ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదా? నేను ఒక 2 ప్రాజెక్టుల గురించి మాట్లాడాను. ఓన్లీ 2 ప్రాజెక్టులు, ఒకటి కాళేశ్వరం, ఒకటి తెలంగాణ ప్రాజెక్టు. డబ్బులు లేవు అని చెప్పి, డబ్బులకు ఖజానా ఖాళీగా ఉందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి మీరు అన్ని పథకాలు బంద్ అంటున్నారు అంటే, ఈ విషయంలో
ప్రజలను తప్పుదో పట్టేయడమా? మరి రాజీవ్ వికాసం బంధు అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతను తప్పుపట్టేయడమా? అది ఎంతవరకు కరెక్ట్? మరి ఆ 1,90,000 కోట్లు ఉన్నాయంటే ఈ రోజు ఈ పథకాలు చేయడం అనేది చాలా సుసాధ్యం, అసాధ్యం కాని ముచ్చటేం కాదు. చారాన కోడిగొని బారాన మసాలా పూసిన కథ కాళేశ్వరంది మిషన్ భగీరథి అని మీ అందరికీ తెలుసు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు కేబినెట్ మీటింగ్ కూడా మంత్రులు పెట్టి దానిపైన విషయ వివరణ మరియు దానిపైన ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఎందరో మేధావులు అది కట్టక ముందే చెప్పారు దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుందని. ఎందుకంటే మేము ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండడానికి, ఈ పథకాలు అమలు చేయకపోనికి గల కారణాలు ఏంటి అంటే డబ్బు. ఈ డబ్బు అనేది ప్రభుత్వం దగ్గర లేక తటస్థపడుతూ ముందుకు పోలేక వెనక్కు వెళ్ళలేక చాలా ఇబ్బందులకు గురవుతుంది. మరి ఆ డబ్బు కాస్త మరి సరే అప్పులకు తెద్దామా అంటే అప్పులు కూడా పుట్టలేదని చెప్పి మీడియా ముందు తేడా తెల్లంగా చెప్పింది. అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు, ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రజల యొక్క జీవన శైలిని ఎలా మెరుగుపరచాలి, రాష్ట్ర భవిష్యత్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా ముందుకు పైకి అభివృద్ధి చేయాలి అనే విషయ వివరణ వదిలి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు భయాందోళనకు గురై ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగా ఉండిపోతారు అని చెప్పి మేము ప్రజాభిముఖంగా తెలియజేసుకుంటున్నాం.